ఈరోజు హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలోని 400 ఎకరాల గురించి పెద్ద గొడవ జరుగుతున్నది. విద్యార్థులు ఒకవైపు, ప్రభుత్వం ఒకవైపు భిన్నమైనటువంటి వైఖరులు తీసుకొని ఈ సమస్యను ఇవాళ అనేక ప్రతిపక్ష పార్టీలు విద్యార్థుల డిమాండ్స్ న్యాయమైన డిమాండ్స్ అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి వాస్తవం ఏంటిది? ఈ ప్రభుత్వం అయితే క్లెయిమ్ చేస్తున్నదో ఈ 400 ఎకరాలు మా భూములే, ప్రభుత్వ భూములే అని చెప్పి చెప్తున్నదో అది ఎంతవరకు వాస్తవం అని కనుక మనం ఆలోచించినట్లయితే, వాస్తవంగా ఈ 400 ఎకరాలు సెంట్రల్ యూనివర్సిటీకి చెందినటువంటి భూములే, దానిలో ఎటువంటి డౌట్ లేదు. అలాంటప్పుడు ప్రభుత్వం ఏమని చెప్పిందనంటే, మేము మరొక సర్వే నెంబర్లలో సర్వే నెంబరు 36, 37 అండ్ 307 ఎకరాలు ఈ యొక్క హెచ్సియుకు ఇచ్చాము అని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నారు. దానికి రిజిస్ట్రార్ అంగీకరించారు, యూనివర్సిటీ రిజిస్ట్రార్ అంగీకరించారు. అప్పుడు ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ కూడా మేము ఈ విషయం చెప్పాము. ఈ భూమికి బదులు మరో భూమిని భూపాన్పల్లిలో మేము ఇవ్వడం వల్ల ఈ భూమి మాకు చెందింది అనేటటువంటిది ప్రభుత్వం ఆర్గ్యుమెంట్ చెప్తున్నది. మరి రిజిస్ట్రార్కో వీసీకో యూనివర్సిటీకి చెందినటువంటి 400 భూముల్ని మార్చుకునే అధికారం ఉన్నదా? ప్రభుత్వానికి ఇచ్చే అధికారం ఉన్నదా? యూనివర్సిటీ అంటే దానికి గవర్నింగ్ బాడీ ఉంటుంది, దానికి ఛాన్సలర్, వైస్ ఛాన్సలర్ ఇదంతా ఉంటుంది. వాళ్ళు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. యూనివర్సిటీ గవర్నింగ్ బాడీ అంటే పాలక మండలి, కౌన్సిల్ తీర్మానం చేసిందా? అటువంటి తీర్మానం ఏమైనా ఉన్నదా? అలాంటి తీర్మానం గురించి చర్చ జరిగిందా? తీర్మానం లేకుండానే రిజిస్ట్రార్ గారు అంగీకరించే అధికారం ఉన్నదా? అంటే యూనివర్సిటీ రిజిస్ట్రార్కి కానీ, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్కి కానీ వ్యక్తిగతంగా యూనివర్సిటీకి చెందినటువంటి ఆస్తుల్ని బదలాయించే హక్కు, వేరే వాళ్ళకి ఇచ్చే హక్కు ఎంత మాత్రం లేదు. కాబట్టి ఆ చర్యలే తప్పు. వీళ్ళేమంటున్నారు, మేము భూపాన్పల్లి ఏరియాలో మరొక 300-400 ఎకరాల భూమి యూనివర్సిటీకి ఇచ్చామని చెప్పేసి ప్రభుత్వం వాదిస్తున్నది. భూపాన్పల్లిలో సర్వే నెంబరు 36, 37 ఇలాంటివి చెప్తున్నారు. వాస్తవంగా ఆ భూముల్ని యూనివర్సిటీకి ఇచ్చారా? యూనివర్సిటీకి స్వాధీనం చేశారా? ఓ పంచనామా జరిగిందా? అలాంటి ప్రొసీడింగ్స్ ఏమున్నాయా? అంటే భూపాన్పల్లిలో ఉన్నటువంటి భూమి ఇస్తాము అని మీరు చెప్పారు అంటున్నారు. ఇచ్చారా? ట్రాన్స్ఫర్ జరిగిందా? యూనివర్సిటీ పేరు మీద మార్పిడి జరిగిందా? యూనివర్సిటీకి ఆ భూముల స్వాధీనం చేయడం జరిగిందా? అక్కడ ఏమైనా యూనివర్సిటీ కార్యక్రమాలు చేపట్టిందా? అంటే మరి ఇంతవరకు ఉన్న సమాచారం మేరకైతే అలాంటిది ఏమీ లేదు. అలాంటిది ఏమీ లేనప్పుడు ఈ 400 ఎకరాల భూమిని మీరు యూనివర్సిటీ చెందినటువంటి భూమిని ప్రభుత్వం తన ఇష్టం వచ్చినట్లు ఎట్లా వాడుకునే అవకాశం ఉన్నది? వీళ్ళు ఏమంటున్నారంటే, ప్రభుత్వం యొక్క వాదన ఏంటంటే, ఈ భూమిని గతంలో మేము వేరొక కంపెనీకి ఇచ్చాము, ఆ కంపెనీ వాళ్ళు అభివృద్ధికర కార్యక్రమాలు చేపట్టలేదు, కాబట్టి 2006లో తిరిగి మేము ప్రభుత్వం ఆ భూమిని స్వాధీనం చేసుకున్నాము. దీనిపై ఐఎంజీ సంస్థ హైకోర్టులో కేసేసింది. ఆ కేసును గత ప్రభుత్వాలు సరిగా పట్టించుకోలేదు, కానీ మేము ఆ కేసు గురించి పట్టించుకున్నాము. కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వాన న్యాయవాది నియమించి ఆ కేసును వాదిస్తే ప్రభుత్వం తరఫున అప్పుడు తీర్పు వచ్చింది అని చెప్తున్నారు. అంటే ఏమన్నామంట, ఈ భూమిని మీరు ఒక సంస్థకు కేటాయించినప్పుడు, ఒక ప్రైవేట్ సంస్థకు అనేది కేటాయించినప్పుడు, ఈ ప్రభుత్వం ఆ సంస్థ తన ఏ పర్పస్ కోసమైతే భూమి ఇచ్చారో ఆ పర్పస్ ప్రకారం ఆ సంస్థ అక్కడ ఐఎంజీ సంస్థ పనిచేయలేదు. ఆ కారణం చూపించి, అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, బహుశా నేను అనుకుంటా 2004లో చంద్రబాబు నాయుడు గారు ఈ భూమిని ఐఎంజీ సంస్థకు ఇవ్వడం జరిగింది. 2004 నుంచి మళ్ళీ వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఆ సంస్థ వాళ్ళు ఈ భూమిలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు. కాబట్టి వైఎస్ఆర్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆ భూమిని తిరిగి వాపసు తీసుకున్నది. తిరిగి వాపసు తీసుకున్నప్పుడు ఆ సంస్థ ఇట్లా తీసుకోవడం తప్పు అని చెప్పేసి కోర్టులో కేసు వేశారు. ఆ కేసు మీరేమంటున్నారంటే, మేము కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొట్లాడి మేము మా వైపు తీర్పు వచ్చింది.
తీర్పు దేనికోసం వచ్చింది? ఐఎంజీ సంస్థకు ఇచ్చిన భూమిని క్యాన్సల్ చేయడము కరెక్టు అని తీర్పు వచ్చింది. కానీ ఆ తీర్పులో ఈ భూమి యూనివర్సిటీదా, ఈ భూమి ఎవరిది, లేదా యూనివర్సిటీ నుంచి ఈ భూమిని ప్రభుత్వం తీసుకోవడం కరెక్ట్ కాదా అనే విషయం చర్చకు రాలేదు. మరి నాకు తెలిసినంత వరకు యూనివర్సిటీ ఆ కేసులో ఒక పార్టీ కాదు. ఒకరి ఆస్తి గురించి మిగతా ఇద్దరు పోట్లాడుతున్నారంటే వాళ్ళని పార్టీ చేయాల్సిన అవసరం ఉందండి. యూనివర్సిటీ పార్టీ కాదు, యూనివర్సిటీకి ఆ లిటిగేషన్ నుంచి సంబంధం లేదు. మరి ఇవాళ ప్రభుత్వం అందులో గెలిచింది ఎంతవరకు అంటే ఐఎంజీ యొక్క సంస్థకు ఏదైతే భూమి ఇచ్చారో దాన్ని తిరిగి తీసుకోవడం కరెక్టు అనేంతవరకు తీర్పు వచ్చింది. దీన్ని దృష్టిలోపల పెట్టుకొని ఇవాళ సరే ప్రైవేట్ వ్యక్తుల చేతులకి పోకుండా మేము ప్రయత్నం చేసినాము, గత ప్రభుత్వాలు దీన్ని పట్టించుకోలేదు అని చెప్పేసి బట్టి విక్రమాదిత్య గారు మిగతా వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే ఈ మధ్య చాలా రోజుల నుంచి చూస్తున్నాం మేము, మన ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ గత ప్రభుత్వం చేసిన తప్పులు, గత ప్రభుత్వం చేసిన అప్పులు, దానివల్ల మేము ఇట్లా ఉంటాం, మేము ఏదో పోట్లాడి చేస్తున్నామంటాం. అయ్యా, గత ప్రభుత్వం తప్పులు చేసింది కాబట్టే ప్రజలు గత ఎన్నికల్లో బీఆర్ఎస్ను కేసీఆర్ను ఓడించడం అనేది జరిగింది. మీరు మళ్ళీ అదే తప్పుల్ని మళ్ళీ చెప్పడం వల్ల దాన్ని రాజకీయంగా కానీ మరో రకంగా కానీ మీకేం ఉపయోగం లేదు. ఈరోజు ప్రజలు ఏం చేస్తారంటే మీరేం చేస్తున్నారో చూస్తారు, మీరు ఎలాంటి పరిపాలన చేస్తున్నారో చూస్తారు, మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏ మేరకు నెరవేర్చడంలో చూస్తారు. మీ పరిపాలన పట్ల ప్రజలు సాటిస్ఫై కావాలి. కానీ ఇంకా ఎప్పుడో గతంలో చేసినటువంటి తప్పుల గురించి మళ్ళీ పాడిందే పాట అనేటటువంటి విధంగా మీరు పాడుతూ ఉంటే ప్రజలు ఎప్పటికీ అప్రిషియేట్ చేయరు. మీరు మీ విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నట్టు. ఈరోజు ప్రజల సమస్యలు ఎవరు పట్టించుకుంటారో వాళ్ళ గురించే ఇవాళ ప్రజలు ఆలోచించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈరోజు ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ మేధావులకు కానీ ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి ఏంటంటే మీరు దీన్ని పునఃపరిశీలన చేయండి. ఒరిజినల్గా ఈ భూములు ఒరిజినల్గా యూనివర్సిటీకి చెందినటువంటి భూములు అయితే యూనివర్సిటీ నుంచి ప్రభుత్వం తీసుకోవాలనే ప్రతిపాదన సరైంది కాదా ఒక విషయం. రెండవది, భూమికి బదులు మీరు భూమి ఇచ్చినామని చెప్తున్నారు. ఇక్కడ భూమికి బదులు సర్వే నెంబర్ 36, సర్వే నెంబర్ 37 లోపల మేము భూపానపల్లిలోనో మరెక్కడో భూమి ఇచ్చినామని చెప్తున్నారు. మీరు ఇచ్చారా భూమిని? హలో, యూనివర్సిటీ అంగీకరించిందా? దానికి యూనివర్సిటీ పాలక మండలి దానికి ఆమోదం తెలిపిందా? ఆ భూమిని యూనివర్సిటీకి స్వాధీనం చేసినట్లు మీ దగ్గర ఏమైనా రికార్డు ఉందా? లేనప్పుడు భూమికి బదులు మీరు భూమి ఇవ్వలేదు, అలాంటప్పుడు ఈ భూమిని తీసుకునే అధికారం మీకు లేదు. ఈ యూనివర్సిటీ భూమి ఖచ్చితంగా మీరు యూనివర్సిటీకే ఉంచాలా. అంతేకాదు, అక్కడ అడవులు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు, చెట్లు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు, కొన్ని జంతువులు తిరుగుతున్నాయని ఫోటోలు వస్తున్నాయి మనకి టీవీల్లో కానీ అక్కడ కానీ మరో చోట చూస్తున్నాం. దాని లోపల ఇక్కడ అంటే ఫారెస్ట్ రూల్స్ రెగ్యులేషన్స్ కూడా సమస్య వస్తుంది అక్కడ. కాబట్టి చెట్లను నరికివేయడం అనేటటువంటి సరైనటువంటి విధానం కాదు. ఆ భూములను పరిశ్రమల కోసమో, ఇండస్ట్రీల కోసమో, వ్యాపారస్తుల కోసమో అప్పగించాలనే ప్రతిపాదన ఎంతమాత్రం సమంజసమైనటువంటి కాదు. మొదలై హైదరాబాదు కాంక్రీట్ జంగల్గా మారిపోతున్నది. ఇక్కడ మొత్తం వాతావరణం అంతా కూడా వాతావరణం భూతాపం పెరిగిపోతున్నది, వేడి పెరిగిపోతున్నది, ఆక్సిజన్ తగ్గిపోతున్నది. అలాంటప్పుడు అడవులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, చెట్లను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయమై ప్రభుత్వం పునఃపరిశీలన చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. మేము ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్తో కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. అనవసరంగా యూనివర్సిటీ విద్యార్థుల మీద చేయి చేసుకోవడము, లేదా యూనివర్సిటీ విద్యార్థులను కొట్టడము, లేదా యూనివర్సిటీ విద్యార్థుల మీద కేసులు పెట్టడం సరైనటువంటి పద్ధతి కాదు. వాళ్ళు ఒక న్యాయం కోసం పోరాడుతున్నారు. సరే, రాజకీయ పార్టీ కార్యకర్తలు, రాజకీయ నాయకుల్ని మీరు ఆపుతున్నారు యూనివర్సిటీకి పోకుండా అంటే ఓకే, దాన్ని కొంతవరకు అర్థం చేసుకోవచ్చు మనం, అది వేరే విషయం. అయినా వాళ్ళకు కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్పే అధికారం ఉన్నది. వాళ్ళకు కూడా అంటే ప్రభుత్వ భూముల్ని కాపాడుకోవాలా, యూనివర్సిటీ భూములు కాపాడాలని చెప్పేసి డిమాండ్ చేసే అధికారం వాళ్ళకు కూడా ఉన్నది. కానీ ఏదైనా మనం ఈ యొక్క ప్రజా ఆందోళనలలో పోలీసులు దాన్ని ఒక క్రిమినల్గా, దాని ఒక కేసులుగా, అదొక శాంతి భద్రత సమస్యగా దాన్ని భావించి వాళ్ళని అరెస్టులు చేయడము, కేసులు పెట్టడము సరైనటువంటి పద్ధతి కాదు. ప్రభుత్వం వెంటనే ఆ కేసులను విత్డ్రా చేసుకోవాలా, విద్యార్థులందరినీ విడుదల చేయాలా, విద్యార్థుల మీద ఎలాంటి కక్ష సాధింపు చర్యలు తీసుకోవద్దు, యూనివర్సిటీ పాలక మండలి సమావేశం జరపాలా.
అందులో ప్రభుత్వం కూడా పాల్గొనాలా, అన్ని మళ్ళా పునఃపరిశీలన చేయాలా, యూనివర్సిటీ భూమిని యూనివర్సిటీకి ఇచ్చేటటువంటి విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.